మీ పిల్లలకి ఫెయిల్యూర్ భయమా లేక మీ రియాక్షన్ భయమా? ఒక క్వశ్చన్ అడగాల. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రోజు మీ దగ్గర రావడానికి భయపడుతున్నారా? మార్క్స్ తక్కువ వస్తే రిపోర్ట్ కార్డ్ దాచేస్తున్నారా? మిస్టేక్ చేసిన వెంటనే నిజం చెప్పకుండా దాస్తున్నారా? అప్పుడు పేరెంట్స్ ఏమంటారు? ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం రావడం లేదు, కాన్ఫిడెన్స్ అసలే లేదు. కానీ కొన్నిసార్లు పిల్లలకి ఫెయిల్యూర్ అంటే భయం కాదు, ఫెయిల్యూర్ తర్వాత మీ రియాక్షన్కి భయపడతారు. యాక్చువల్లీ ప్రతి చైల్డ్ బ్రెయిన్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. నేను తప్పు చేసినా మా అమ్మ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఆన్సర్ ఎస్ అయితే వాళ్ళు మిస్టేక్ నుంచి నేర్చుకుంటారు. అదే ఆన్సర్ నో అయితే వాళ్ళు మిస్టేక్ని దాచడం నేర్చుకుంటారు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి? పేరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? సో ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్, రిజల్ట్ చూసిన వెంటనే లెక్చర్ స్టార్ట్ చేయడం. ఇన్స్టెడ్ ముందు ఇలా అడగండి, ఈ రిజల్ట్ చూసి నీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఆన్సర్ని పూర్తిగా వినండి. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడండి. ప్రాబ్లం మీద ఫోకస్ చేయకండి, లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు పిల్లలు ఫెయిల్యూర్ని ఎండ్ లాగా చూడరు, ఫీడ్బ్యాక్ లాగా చూడడం నేర్చుకుంటారు. రిమెంబర్ పేరెంట్స్, మన గోల్ పిల్లలు తప్పులు చేయకుండా పెంచడం కాదు, తప్పు జరిగినా నిజం చెప్పడానికి మళ్ళీ ప్రయత్నించడానికి ధైర్యం ఉన్న పిల్లల్ని పెంచడం. అదే ఎమోషనల్ రెసిలియన్స్. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. సో మీ ఇంట్లో రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ వచ్చాయా, లేక నీకు ఎలా అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రీల్ మీకు నచ్చితే వేరే మదర్స్కి షేర్ చేయండి. మీరు కూడా పేరెంటింగ్ కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే పైన ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. సీ యూ.